సో హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ విషయం ఏంటిదంటే పొద్దున్నే మా అమ్మ లేచేసి ఇలా కాయలు ఏరిచ్చినాం, మిర్చికాయలు ఏరిచ్చినాం. మా అమ్మ వెళ్ళిపోయి అందరికీ మిర్చిలు వేసేసి నన్ను కూడా పిలిచేసి వెళ్ళిపోయింది. సో నేనేం చేసిన అంటే అందరి దగ్గర మెయిన్ కాయలు, తెల్లకాయలు సపరేట్ చేసి ఒక కుప్ప వేయమని చెప్పేసి అందరి దగ్గర కలెక్షన్ అయితే చేస్తున్నాను. చేస్తా అంటే వాళ్ళందరికీ 4 డబ్బాలు వేసేసి వాళ్ళ దగ్గర తీసేసరికి నాకైతే చుక్కలు కనబడ్డది. సో అది ఎంత ఘాటు, మొత్తం ఘాటు వస్తుంది అండ్ తుమ్ములు అన్నీ ఘోరంగా వస్తున్నాయి. సో నాకైతే అక్కడ ఉండబుద్ధి కాలేదు. అయినా కూడా 3 గంటలే కదా అని చెప్పేసి ఎటోకో బలవంతంగా ఆడైతే ఉన్నాను నేను. సో నేను ఇవాళ ఏం చేశానంటే వాళ్ళ దగ్గర క్లియర్ చేసేసరికి నాకైతే చాలా టైం వచ్చింది. సో అంతలోనే మా తమ్ముడు వాళ్ళకి వ్యాన్ వచ్చింది. అక్కడ వేరే పని ఉన్నాయని చెప్పేసి నేను అటు సైడు వెళ్ళిపోయినా. సో వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకొని నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను. పొద్దున్నే ఫుడ్ దగ్గరకు వచ్చేసి మా అమ్మ ఏమో వంకాయ కర్రీ వండి పెట్టింది. వంకాయ కర్రీ వండి పెట్టంగానే నాకైతే ఇక నేను అసలే వంకాయ కర్రీ అంటేనే తినను. సో అందుకనే లోపల ఫ్రిడ్జ్ లోపల ఏమున్నదంటే గ్రేప్స్ కనబడ్డది అండ్ పపాయ కనబడ్డది. మధ్యాహ్నం ఒక పూటకి చాలు అని చెప్పేసి కాయ మొత్తం కోసుకొని తినేసాను. సో అంగురాలు కూడా కట్ చేసుకొని సపరేట్గా టేస్ట్ ఎలా ఉన్నదంటే అంగుర బాగా చేదుగున్నది, తినబుద్ధి కాలేదు. అందుకనే పప్పాయ తినేసాను. సో అక్కడ నుంచి నేను వేరే పని ఉన్నదని చెప్పేసి అక్కడ నుంచి మా అయ్య పిలిచి పొలం సైడ్ పోయి రారా అని చెప్పేసి పోతే నేనేం చేశానంటే ఈరోజు పొలం సైడ్ పోతా అంటే నాకు మొక్కజొన్నలు తినాలనిపించి దొంగతనం స్టార్ట్ చేశాను. దాంట్లో నుంచి తెంపుతున్నా. సో పొలంకి అయితే వచ్చేసాను. ఒకసారి చూద్దాం గింజలు అయినాయా లేవా అని. గింజలు అయితే అయినాయి ఫ్రెండ్స్. చూపెట్టిన గింజలు అయితే అయినాయి. సో బాగానే ఉన్నది, తినడానికి అయితే ఓకే, పర్లేదు. సో లోపల కొంచెం లోపలికి వెళ్ళేసి తెంపేసి పెరుక్కోవడం. ఎవరైనా గింజలు చూసుకుంటే అయితే తెంపేయాలి. నాకైతే ఇది పర్లేదు అనిపిస్తుంది. ఓకే, ఒకటి తెంపేశాను, ఇంకొకటి దొరికితే కాదు. సో కొంచెం ముందుకెళ్ళి ఇంకొకటి. సో నేనైతే 2 తెంపుకున్నాను. సో దీన్ని ఇంటికాడ పోగానే కాల్ చేసి అసలు ఎలా వస్తుందో టెక్స్ట్ అంటే చాలామంది ఒక్కొక్కరు నేను దొంగతనంగా తింటే కొంచెం టేస్ట్ బాగుంటుందిరా, వేరే అంటే మనం భయంగా తెంపుకున్నాం కదా ఊరిని. నేనైతే పోయి చేనులోనే మాట్లాడుతున్నా, వాళ్ళు ఎవరైనా సడన్గా వచ్చేస్తే బాగుండదు కదా. సో నేను ఇది కాల్ చేసి వీడియో తీసి పెడతాను, ఒకసారి లైక్ వేసుకోండి ఫ్రెండ్ అందరూ. సో హాయ్ అండి, మనం దొంగతనం చేసుకొచ్చినాం కదా మొక్కజొన్నలు. సో మీరు మాత్రం ట్రై చేయకండి. ఎంత ఇదైనా అది ఎంత కావాలి, ఎంత తినాలనిపించినా మీరేం చేయండి అంటే అడిగి తీసుకోండి. దొంగతనం చేయడం చాలా తప్పు అండి. సో నాకెందుకంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అందుకని చెప్పేసి నేను కూడా అది తీసుకొచ్చిన, దొంగతనంగా తిందామని తీసుకొచ్చిన. నాకైతే ఎవరు కలవలేదు. సో ఫస్ట్ నేను అదే అడుగుదామని అనుకున్నా. సో అందుకని నేనేం చేసిన అంటే అక్కడ ఎవరు లేరు. సో సడన్గా నేను తీసుకొని వచ్చేసిన. దీన్ని అయితే ప్రజెంట్లో అయితే కాలుస్తున్నా, ఎలా అనిపిస్తుందో. సో టేస్ట్ ఉంటుందా లేదా అని చెప్పేసి నాకైతే తెలియదు. సో టేస్ట్ ఉంటుందని చెప్పేసి నాకైతే చెప్పారు. సో ఇది ఏంటిదంటే కరెంట్ నడిచిపోయి కరెంట్ పోయి. సో ఎవరు యూజ్ చేయొద్దు. కాకపోతే ఇక మాకైతే అవసరం ఉన్నది కాబట్టి మేమైతే ఇది చేస్తున్నాము. సో నేనైతే ప్రజెంట్ అయితే దీన్ని అయితే కాలుస్తున్నాను. సో ఎట్లా టేస్ట్ అనిపిస్తుందో చెక్ చేస్తా ఫస్ట్.
చెక్ చేసి మీకు కూడా సజెషన్ ఇస్తా. ఓకే పర్లేదు. దీని కాస్ట్ వచ్చేసి ఎంత అంటే బయట ఇప్పుడు దీని కాస్ట్ అయితే 20 రూపీస్ 25 రూపీస్ అనుకుంటా. ఇప్పుడు ప్రజెంట్లీ నడుస్తున్న 25 రూపీస్ అనుకుంటా.